తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. 4, 5 తేదీలలో పూర్తిగా 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులపైన జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేరినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మక్తల్ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా భీమా సంబంధించినటువంటి పనులు వాటి యొక్క త్వరితగతిన పూర్తి చేసే విధంగా కూడా జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేరున్నారు. మరోవైపు కూడా అటు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టును కూడా సీఎం రేవంత్ రెడ్డి సందర్శించున్నారు. జూరాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు పైన నీటి ఎగువ నుంచి వచ్చేటువంటి నీటికి సంబంధించినటువంటి జూరాల డ్యామ్ సామర్థ్యం గురించి కూడా జిల్లా అధికారులతో చర్చించినటువంటి పరిస్థితి. మరోవైపు కూడా అక్కడి నుంచి జోగులాంబ గద్వాల జిల్లా నుంచి నేరుగా నార్లాపూర్ సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరినారు. నార్లాపూర్లో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్యాకేజీ 2, ప్యాకేజీ 3 పనులపైన కూడా జిల్లా అధికారులతోటి రివ్యూ మీటింగ్లో చర్చించనున్నారు. మరోవైపు కూడా అటు సాయంత్రం అక్కడే సోమశిల ప్రాంతంలో ఉన్నటువంటి హరిత గెస్ట్ హౌజ్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపైన అటు జిల్లా ఉన్నతాధికారులతో కూడా సంబంధించినటువంటి నార్లాపూరు అటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపైన రివ్యూ మీటింగ్లో సీఎం జిల్లా ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. మరోవైపు కూడా పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా కూడా జిల్లా అధికారుల నుంచి కూడా రిపోర్టు తెప్పించుకునే అవకాశం కూడా ఉన్నట్లుగా అధికారులు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కూడా అక్కడి నుంచి కూడా కర్వేనా రిజర్వాయరు ఉదండాపూర్ రిజర్వాయర్ సంబంధించినటువంటి పనులకు కూడా సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉంది. మరోవైపు కూడా అక్కడి నుంచి కూడా కర్వేనా రిజర్వాయరు ఉదండాపూర్ రిజర్వాయర్కి సంబంధించినటువంటి పూర్తి పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా కూడా ఇప్పటికే జిల్లా అధికారులకు సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు పర్యటన రావడంతో కూడా ఒక్కసారిగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి అతిపెద్ద ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావడంతో ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేసే విధంగా దిశానిర్దేశాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన రాజకీయ రగడ కొనసాగుతుండటంతో సాగునీరు తాగునీరు పాలమూరు ప్రజలకు అందించే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ 2 రోజుల పర్యటనలో జిల్లా ఉన్నతాధికారులతో చర్చించే పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా అటు జడ్చర్ల ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో మాట్లాడినారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎంత మేరకు పనులు పూర్తయ్యాయి, ఇంకా ఎంత మేరకు పనులు పూర్తి కావాలి, నిధుల విషయంలో కూడా అటు అధికారులను అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితి. మరోవైపు కూడా అటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాలను పూర్తి చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పేసి కూడా భారీ బహిరంగంలో చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇది ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్నగర్లో పర్యటించినటువంటి నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి.